నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగులో సామెత ఉంది, అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ఇక్కడ అయ్యవారు ఎవరంటే ట్రంప్ వారు. వారు ఏం చేస్తున్నారంటే ఇప్పటిదాకా వండి వార్చిన వంటకాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఉప్పు ఎక్కడ తక్కువైంది, కారం ఎక్కడ ఎక్కువైంది, ఇవన్నీ చూస్తున్నారు. ఎందుకు రుచించట్లేదు మన వంటకాలు అమెరికన్ ప్రజలకి, అలాగే అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవటానికి, చదువుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదని ఏదో రివ్యూ చేసుకున్నారు. మొత్తానికి ఏంటంటే H1B వీసాల మీద కొద్దిగా వెనక్కి తగ్గారు. వాళ్ళ భాషలో దాని గుడ్ న్యూస్ అనొచ్చు, కానీ మనం జాగ్రత్తగా చూస్తే వెనక్కి తగ్గారని చూసుకోవచ్చు. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా 4 రోజుల పాటు ఫెడరల్ షట్డౌన్ అంటారు. H1B వీసా, గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిచిపోయింది ఈ షట్డౌన్ కారణంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు అమెరికా లేబర్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ ప్రకటించింది. ఇది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకి పెద్ద ఊరట, ఒక రిలీఫ్ ఇచ్చింది. సెప్టెంబర్ 30న నిలిచిపోయిన పోర్టల్ వెబ్సైట్లు మళ్ళీ అందుబాటులోకి రావడంతో అక్కడ భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త అప్లికేషన్లు సమర్పించవచ్చు, కానీ పూర్తిగా సెట్ కావడానికైతే కొంత సమయం పడుతుందని చెప్పేసి అలా అంటున్నారు, ఆఫీసర్స్ చెప్తున్నారు. మనకి షట్డౌన్ ఎందుకు వచ్చిందో ఒకసారి ఇక్కడ రివ్యూ చేసుకోవాలి. సో ఇది రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ మధ్య టసిల్గా చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటి, అమెరికా ప్రభుత్వంలో నిధుల కొరత వల్ల షట్డౌన్ 4 రోజుల పాటు నిలిచిపోయిన వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను తాజాగా పునరుద్ధరించారు. షట్డౌన్ ఎందుకు వస్తుంది? ఒక ప్రభుత్వపు ఖజానా దాని పరిస్థితి డోలాయమానంలో పడినప్పుడు షట్డౌన్ వస్తుంది. అఫీషియల్గానే ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా H1B వీసా దరఖాస్తుదారులు అమెరికాలో శాశ్వత నివాసం అంటే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ఇండియన్ టెక్కీస్, భారతీయ నిపుణులకి ఇప్పుడు తాజాగా మళ్ళీ రీఓపెన్ చేయడం వల్ల కొంత రిలీఫ్. అమెరికా కార్మిక శాఖ పరిధిలోని విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం, OFL అంటారు, OFLC, వీళ్ళు తాత్కాలిక శాశ్వత ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రాసెసింగ్ని తిరిగి ప్రారంభించినట్టు విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం ప్రకటించింది. అమెరికన్ కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవటం వల్ల సెప్టెంబర్ 30 నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ అయ్యాయి. అంటే టైం పడుతుంది, సెట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది అనేది. సైట్లు అంటే H1B దరఖాస్తుల కోసం ఉపయోగించే ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్వే, FLAG అంటారు, ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్వే పోర్టల్, సీజనల్ జాబ్స్ అండ్ DOL.gov, సీజనల్ జాబ్స్ .dol.gov వెబ్సైట్లు అయితే తిరిగి పనిచేయడం ప్రారంభించాయి అని చెప్పేసి DLO వాళ్ళ కార్మిక శాఖ వెల్లడించిందనమాట. అంతేకాకుండా H1B వీసాలకు అవసరమైన లేబర్ కండిషన్ అప్లికేషన్స్, LCL అంటారు, గ్రీన్ కార్డుల మొదటి దశ ప్రక్రియ అయిన ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్, PERM అంటారు, ఈ లేబర్ సర్టిఫికేషన్లు రెండింటి ప్రాసెసింగ్ని కూడా ఈ విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం తిరిగి ప్రారంభించింది. బట్ ఇప్పుడే కాబట్టి రిస్టోర్ అయినాయి కాబట్టి దాంట్లో సేవలలో వేగం అనేది కొంతకాలం పట్టచ్చు. ఇక H1B వీసాలు మంజూరు చేసే యజమానులు ఇప్పుడు కొత్త LCLని సమర్పించవచ్చు. మనం ఇందాక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, దాంతోపాటు ఇప్పటికే చేసిన అప్లికేషన్ల స్టేటస్ పర్యవేక్షించవచ్చు అనేది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం సార్. ఇంకా చూస్తే ఇది ఎందుకు భారతీయుల మీద ఎక్కువ ప్రభావం చూపించింది అనేది కనుక మనం చూస్తే, అమెరికా షట్డౌన్ కారణంగా H1B వీసాలు, గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది ఇండియన్స్. ఇక్కడి నుంచే కదా వలసలు ఎక్కువ ఉన్నది. అమెరికా జారీ చేసే మొత్తం H1B వీసాదారుల్లో 70% భారతీయులే ఉన్నారు, ఇండియన్సే ఉన్నారు. సరైన సమయంలో LCA, PERM ఈ అప్రూవల్స్ కనుక దొరక్కపోతే వీసా గడువు ముగిసిపోయే ప్రమాదం ఉందనేది వీళ్ళని ఆందోళన కలిగించింది. దీంతో చాలామంది భారతీయ నిపుణులు, ఇండియన్ టెక్కీస్ ఆందోళన పడ్డారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కొంత సమయం పడుతుందని మొన్న కపుల్ ఆఫ్ డేస్ ఎగో అమెరికా కార్మిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ వేలాది కేసులు పెండింగ్లో ఉండటం, వివిధ కంపెనీల నుంచి కొత్త అప్లికేషన్లు పెరిగే అవకాశాలు ఉండటం, సాధారణ ప్రాసెసింగ్ సమయానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటి వల్ల రెగ్యులర్ ప్రాసెసింగ్ అయితే ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ మోర్ టైం అని చెప్పేసి ముందరే వార్న్ చేశారు అఫీషియల్స్. ఉదాహరణకి 2024 మార్చిలో అప్లై చేసుకున్న కొన్ని కేసులు 2025 జూలై నాటికి కూడా పరిష్కారం కాలేదు. ఈ జాప్యం అనేది, ఈ రెడ్ టేపిజం అనేది అక్కడ కూడా ఉంది. మనకు మాత్రమే ఉందని మనం బాధపడనక్కర్లా, అక్కడ కూడా ఉంది. అలాగే దాని మీద రిపోర్ట్స్, నివేదికలు కూడా వచ్చాయంట. ఇక ఈ ప్రకటన అమెరికన్ కంపెనీలు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నిపుణులకు తాత్కాలిక
ఉపశమనం కలిగించినప్పటికీ పెండింగ్ కేసును పరిష్కరించడానికి మరి ఇంకెంత టైం పడుతుంది, ఇది వేచి చూడాల్సిన విషయం. ఓవరాల్గా ఏంటంటే ట్రంప్ గారు ఏ ముహూర్తంలో మరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి ఆయన తీసుకునే డెసిషన్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సు, అలాగే టారిఫ్ల విషయంలో చేస్తున్న మార్పులు చేర్పులు, పొద్దున కన్నెర చేసి సాయంత్రానికి శాంత వచనాలు పలికే రకంలో ఆయన వ్యవహరించే తీరు, పక్క ఏంటంటే పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపులకి వాళ్ళకి సహాయం కోసం నిధులు మంజూరు చేయటాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇది కాక వెస్ట్ ఏషియాలో శాంతి పునరుద్ధరణ పేరుతో చేస్తున్న వ్యవహారం, ఇవన్నీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన నెత్తిన పెద్ద కుంపటి తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇంకా ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఆయన భరించాలి. కాబట్టి అమెరికన్లు ఏం చేయాలో తెలియక ఈ స్థానిక ఎన్నికల్లో చూస్తే డెమోక్రాట్లను గెలిపించుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పటికైనా ట్రంప్ గారు మేలుకుంటారా లేదా నాకు రెండోసారి ఈ బాధ్యత దొరికింది, ఇదే చివరిసారి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోదామని ఆలోచిస్తారా? అండ్ మూడోసారి ఎన్నిక కావడానికి కూడా ఆయన ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నట్ట. ఆ ప్రయత్నాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.